नमस्कार, मी सौ मयुरी नरावार. अमा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. प्रजासेवा भवन येथे भाजपचा विजय सोहळा. कंदी श्रीनिवास रेड्डी यांच्या नेतृत्वाखाली फटाके फोडण्यात आले. प्रभावी जिल्हास्तरीय विज्ञान मेळा. अतिथीजांना भविष्यवादी बनायचे आहे. अंकोली येथे मोठ्या हनुमानाच्या मूर्तीच्या स्थापनेचा महोत्सव. गावात विशेष पूजा आणि यज्ञ कार्यक्रम. आजच्या सविस्तर बातम्या. गुजरात विधानसभा निवडणुकीत भाजपच्या शानदार विजयाचा आनंद साजरा केला आहे. भाजप नेते कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिसमध्ये फटाके जाळले आणि चाहते व कार्यकर्त्यांनी विजय साजरा केला. कंदी श्रीनिवास रेड्डी म्हणाले की गुजरातच्या जनतेने अप्रतिम निर्णय दिला आहे. सुशासन दिल्यानेच भाजपने आज विजयाची घंटा वाजवली असल्याचे ते बोलले. 27 वर्षातील हा सर्वात मोठा विजय असल्याचे त्यांनी म्हणाले. हा सर्व जनतेचा विजय आहे असे त्यांनी मत व्यक्त केले. या विजयाच्या भावनेने तेलंगणातही भगवा फडकणार आहे. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గుజరాత్లో ఎన్నడూ లేని విధంగా 27 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నా కూడా ప్రజలు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి తీర్పు. భారతీయ జనతా పార్టీ గుజరాత్లో 7వసారి వరుసగా 7 సార్లు విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. ప్రభుత్వం పాలన పట్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పరచడం వల్ల గుజరాతీల యొక్క మనోభావాల్ని చూరగొనడం, వారి కష్ట సుఖాల్ని అక్కడ ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పించడం, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం, ప్రజల మనసుల్లో అన్ని రకాలైనటువంటి పాలనాపరమైనటువంటి సుపరిపాలన అందించడం వల్ల ఈరోజు ఇంత ఘన విజయాన్ని 182 స్థానాల్లో 154 స్థానాలల్లో భారతీయ జనతా పార్టీ లీడింగ్లో ఉన్నది. మా అభ్యర్థులు ఘన విజయం వైపు దూసుకెళ్తున్నారు. ఏనాడు సాధించినటువంటి ఈ 27 ఏళ్లల్లో ఇదే అతిపెద్ద విక్టరీ, ఇదే అతిపెద్ద ఘన విజయం భారతీయ జనతా పార్టీకి. ఇది ప్రజలందరూ, గుజరాతీ ప్రజలు, భారతదేశం ప్రజలు నరేంద్ర మోడీ గారి సర్కారు పట్ల, నరేంద్ర మోడీ గారి గుడ్ గవర్నెన్స్ పట్ల నిలిపి ఉంచినటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం. ఈ విశ్వాసాన్ని బీజేపీ కార్యకర్తలు, బీజేపీ శ్రేణులు, బీజేపీ నాయకులు గత 40 సంవత్సరాల నుంచి గుజరాత్లో అవిశ్రాంతంగా చేసినటువంటి ఒక గొప్ప సేవ వల్లనే, ఒక గొప్ప కఠోర శ్రమ వల్లనే ఇంత ఘన విజయం సాధ్యమైంది. भाजप नेते कंदी श्रीनिवास रेड्डी यांचे कॅम्प ऑफिस प्रजासेवा भवन चाहते आणि लोकांच्या आगमनाने गजबजलेले असते. कंदी श्रीनिवास रेड्डी यांच्या सामाजिक सेवा कार्यक्रमाने आकर्षित होऊन आदिलाबाद शहरातील KRK कॉलनी आणि कचकंटी गावातील रहिवाशांनी त्यांच्या उपस्थितीत भाजपमध्ये प्रवेश केला. श्रीनिवास रेड्डी यांना त्यांनी स्कार्फ घालून निमंत्रण केले. यावेळी KSR यांनी आगामी भाजप सरकारबाबत शंका नसल्याचे मत व्यक्त केले. प्रत्येक कार्यकर्त्यांनी पक्षांच्या बळावर काम करण्याचे आवाहन त्यांनी केले. ఒక ఊర్లో 100 మంది పింఛన్లు అవసరమైతే అందులో 10 మంది కంటే ఎక్కువ పింఛన్లు ఇస్తలేరు. 4 ఏళ్ళల్లో
ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇయ్యలే జోగురామన్న. ఇచ్చిండా? జోగురామన్న ఆదిలాబాద్ ప్రజల్ని వెనుకబడేసింది జోగురామన్న గారే. ఒక్క ఇల్లు కట్టిన 9 ఏళ్ళల్లా. మరి ఇట్లాంటి ఎమ్మెల్యే మనకు ఉండేందుకు? ఈ ఎమ్మెల్యేని ఎంత జల్దీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినట్టే అప్పుడు ఈ ఎమ్మెల్యేని ఇంటికి పంపించాల, చిత్తు ఓడియాల. మళ్ళా రైతు బీమా భూమి ఉన్నోళ్ళు చచ్చిపోతే పైసలు ఇస్తున్న 5 లక్షలు సంతోషం. మరి భూమి లేనోడు చచ్చిపోతే ఎందుకు ఇస్తలేడు? ఏం పాపం చేశారు భూమి లేని వాళ్ళు? బాగా పేదోళ్ళకి, గరీబోళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీలకు లోన్లు వస్తుండే, సబ్సిడీ మీద వస్తుండేనా లేదా? ఒక ట్రాలీ కొనుక్కుందందుకు, ఒక ఆటో కొనుక్కుందందుకు, ఒక బర్రె కొనుక్కుందందుకు, ఈ సాకలి పని చేస్తాడు కాక ఏదో షెడ్ వేసుకుందందుకో, చిన్న టేల పెట్టుకుందందుకో లోన్. 9 ఏళ్లలో జోగురామన్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క లోన్ కూడా ఇచ్చిన పాపన పోలే. దళిత బంధు 10 లక్షలు, ఇంటికి 10 లక్షలు ఇస్తా అన్నాడు. అది ఇంటికి 10 లక్షలు ఇస్తా అన్నాడు దళిత బంధు, అది ఇయ్యలే. బీసీ బంధు ఇంటికి 10 లక్షలు ఇస్తాడు బీసీలందరికీ, అది ఇయ్యలే. గిరిజన బంధు అంటే ఎస్టీలందరికీ కూడా ఇంటికి 10 లక్షలు ఇస్తాడు, అది ఇయ్యలే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానడా లేదా? కేసీఆర్ ప్రభుత్వము పేరు చెప్పుకొని జోగురామన్ ఏమన్నాడు? ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు. ఒక్కలక్క నచ్చిందా మనకు? ఒక్కలక్క నచ్చింది డబుల్ బెడ్రూమ్? జోగురామన్న మోసాల్ని ఎన్ని సంవత్సరాలు భరిద్దాం మనం? వందలాది ఎకరాల భూములు కొనుక్కుంటున్నారు, వేలాది ఎకరాల భూములు కొనుక్కుంటూ 1000 కోట్లు సంపాదిస్తున్నాడు జోగురామన్న. కానీ ప్రజల్ని మాత్రం ఎండబెడుతున్నాడు. ఇతన్ని జోగురామన్నని చిత్తుగా ఓడిస్తే తప్ప డిపాజిట్ రాకుండా చిత్తుగా ఓడిస్తే తప్ప మన ఆదిలాబాద్ ప్రజల కష్టాలు తీరాయి. 2009 నుంచి ఒకటే ఎమ్మెల్యే, మనకు 14 ఏళ్ళ నుంచి ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నాడు. 2009 నుంచి మీరు ఈసారి చైతన్యం కాకపోతే, మోసపోతే ఈసారి మీరు गोसपोतरू. निर्मल जिल्ह्यातील खानापूर मतदारसंघात भाजप प्रदेश अध्यक्ष बंडी संजय यांनी काढलेल्या प्रजासंग्राम यात्रेचा 5वा टप्पा यशस्वीपणे संपला. प्रत्येक पावलावर लोकांनी यात्रेचे स्वागत केले. हजारो लोक या पादयात्रेत सहभागी झाले होते. आदिलाबादचे भाजप नेते कंदी श्रीनिवास रेड्डी हे देखील बंडी संजय सोबत स्वाद झाले. सत्ता अधिकारी पक्षाचे नेते भ्रष्ट कारभारात स्पर्धा करत असून विकास व कल्याणकारी योजना जनतेपर्यंत पोहोचवण्यास स्पेशल अपयशी ठरत असल्याची टीका संजय यांनी केली. तेलंगणातील आगामी निवडणुकीत भारतीय जनता पक्षाचा झेंडा फडकणार असण्याचे मत त्यांनी व्यक्त केले. त्यानंतर बादनकुर्ती येथून मिरवणूक करीमनगर जिल्ह्यात दाखल झाली. बादनकुर्ती येथे जिल्हा नेत्यांनी बंडी संजयला निरोप दिला. సంజయన్న జనసంద్రం చెంగునని చందని సహోదరోటలాలను సవాల్ చేస్తున్నది. సంజయన్న జనసంద్రం చెంగునని చందని
బ్రహ్మాండమైన స్వాగతం పలుకుతున్నారు. నిర్మల్ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతమైంది. ఈ రోజుకు 50 నియోజకవర్గాలు పూర్తయింది. దాదాపు 100-120 రోజులు పూర్తి చేసుకున్నాం. మీరే స్పందన ఇస్తున్నారు. అమ్మ న్యూస్ ఛానల్ ప్రతిరోజు కూడా ఈ ప్రజా సంగ్రామ యాత్రను తెలంగాణ రాష్ట్రంలో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో ఈ యాత్రలో పాల్గొనే ప్రయత్నం చేశారు. కానీ అమ్మ న్యూస్ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారికి, సిబ్బందికి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచి స్పందన ఉంది. వాళ్ళ సమస్యలు ప్రజలతో సమస్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క అవినీతి విషయంలో ప్రజలు చాలా సీరియస్గా ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసి సౌకర్యాలు కల్పించడంలో పోటీ పడుతున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. అక్రమంగా అడ్డగోలు సంపాదించడం మాత్రం ఉలుగుమించి వాళ్ళు పోటీ పడుతున్నారు. మరి దీన్ని రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం ఏ విధంగా అవినీతి పాల్పడుతుందో దానికి తీటుగా ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అదేవిధంగా నడుస్తుందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నమ్మకం विश्वासांतरी मोदी गारी नमकम विश्वासांतरी ब्रह्मांड पडता उన్నారు. आदिलाबाद कैलास नगर मधील कंदी श्रीनिवास रेड्डी प्रजासेवा भवन शिबिर कार्यालयात नियमित अन्नदान कार्यक्रम अथकपणे चालू आहे. लाखो चाहते कंदी श्रीनिवास रेड्डी यांचे सेवेतील समर्पण लोकांची भूक भागवत आहे. सर्व देणग्यापेक्षा अन्नदान हे श्रेष्ठ मानले जाते. आपल्या परीने समाजसेवेचे कार्यक्रम हाती घेऊन कंदी श्रीनिवास रेड्डी यांचे लोक कौतुक करत आहे. आदिलाबाद ग्रामीण मंडळाच्या अंकोली गावात महारुद्र हनुमान प्रतिमेचा महोत्सव मोठ्या थाटात पार पडला. उत्सवाचा भाग म्हणून मंडप प्रवेश, पुण्यवचन, अग्निस्थापना आणि नवग्रह होम करण्यात आले. पुरोहितांनी वैदिक मंत्रोच्चारात करत यज्ञ कार्यक्रम केले. या पूजा कार्यक्रमात भाविक व ग्रामस्थ मोठ्या संख्येने सहभागी झाले होते. जय हनुमानाच्या घोषणांनी गावात रस्ते दुमदुमले. अध्यात्माचा ताबा घेतला. भक्तीची भावना प्रकट झाली.
మొట్టమొదటిసారిగా ఈ అంకోలి గ్రామంలో మహారుద్ర అనంజనేయ స్వామి ప్రతిష్ట జరుగుతున్నాయి. నిన్న మండప ప్రవేశన, పుణ్యావాచన, గణపతి పూజన, మండపారాధన, అదేవిధంగా అగ్నిష్టోమ, అగ్నిస్థాపన, తర్వాత నవగ్రహాది హోమ కార్యం, తర్వాత ఈశా రుద్రకలశావాహన జరిగింది. చాలా రోజుల నుంచి మొదట 2 హనుమాన్ మందిరాలు కూడా ఉన్నాయి. ఇది పిల్లల యువకుల ఉత్సాహంతో, గ్రామస్తులు గ్రామ పెద్దలందరి మమేకంతో, భక్తి శ్రద్ధలతో, నిష్ఠతో ఈ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా 2 రోజుల నుండి హోమగుండ కార్యక్రమం వేద పండితుల మధ్యన 2 రోజులు అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. ఈరోజు అంకోలి గ్రామంలో విగ్రహ ప్రతిష్టాపన అనేది ఎంతో ఘనంగా జరగడం జరిగింది. దీంట్లో యువత ఎంతో ప్రాముఖ్యత వహించింది. చాలా అనుకున్న రీతిలో కాకుండా కూడా ఎంతో పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు మా అంకోలి గ్రామంలో వీరాంజనేయుని విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నది. దీనికోసము మేము సంవత్సరం కిందనే ఊరు పెద్ద మనుషులు మొత్తం వీడిసి కలిసి ఒకటి మనము హనుమాన్ విగ్రహం స్థాపించాలా అని నిర్ణయించడం జరిగింది. దానికోసము వీడిసి తరపు నుండి ఒక 2-3 లక్షలు खर्च పెట్టి बेला मंडळच्या भाजप नेत्यांनी गुजरात विधानसभा निवडणुकीत भाजपच्या विजयाचा जल्लोष साजरा केला. फटाके वाजवून आंतरराज्यीय महामार्गावर शिवाजी चौकात मंडळ केंद्रात मिठाई वाटली. भाजप मंडळ पक्षाचे अध्यक्ष निकम दत्ता यांनी सांगितले की आगामी निवडणुकीत तेलंगणातही भाजपचा सत्ता येईल असा विश्वास त्यांनी व्यक्त केला. भारत माता की नरेंद्र मोदी गारी नायकत्व. भारतीय जनता पार्टी कडून आज विजय उत्सव बनवण्यात येत आहे. याचं कारण म्हणजे आज गुजरात विधानसभा चुनावमध्ये जे भारतीय जनता पार्टीची गुजरातमध्ये जे सर्वात ऐतिहासिक जीत म्हणजे भारी मेजॉरिटीने जीत झाली. याचं कारण म्हणजे आज भारतप्रिय नाही तर विश्वप्रिय लोकप्रिय प्रधानमंत्री श्री नरेंद्र मोदी यांच्या मार्गदर्शनाने जे आज गुजरातच्या प्रजाने जे निर्णय दिला आणि इतकी मोठी भारी मेजॉरिटीने जीत दिली. जैनत मंडळाच्या बालापूर गावात दत्त जयंती उत्सवात साजरी करण्यात आली. गावातील महिला व भाविकांनी नृत्य सादर करून पालखीची मिरवणूक काढण्यात आली. गावाचे सरपंच विनोद म्हणाले की गेल्या आठवड्यापासून जयंती उत्सवाचा एक भाग म्हणून दररोज पूजा, अन्नदान आदी कार्यक्रमाचे आयोजन केले जात असून दरवर्षी दत्त जयंती भक्तिभावाने साजरी केली जाते. महाराज की ఆత్రి అనుసయ మాతా की जय. ఆత్రి అనుసయ మాతా की 7 రోజుల నుండి ప్రతి సంవత్సరం సప్తాహ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. మరియు దత్తాత్రేయ మహారాజ్ గీతా పారాయణము మరియు రాత్రి పగలు అని తేడా లేకుండా బంద్ లేకుండా సప్తాహ ప్రోగ్రాం నడుస్తుంది. మరియు ప్రతిరోజు దత్తాత్రేయ మహారాజ్ దగ్గర పూజ చేసిన తర్వాత అన్నప్రసాద కార్యక్రమం రోజు జరుగుతున్నది. బాలాపూర్ గ్రామ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం దత్త జయంతి మరియు దత్తాత్రేయ పండుగ సందర్భంగా సప్తాహ ప్రోగ్రాం నిర్వహించి जुल्फेकर आलम म्हणाले की दारू, जुगार यासारख्या अनेक वाईट सवयीमुळे समाजाला होणाऱ्या हानीपासून वाचण्याचे काम जमाते इस्लामी हिंदीने केले आहे. गेल्या आठवड्याभरातून जिल्ह्यातील सर्व मंडळाचा दौरा केल्यानंतर त्यांनी अम्मा न्यूजशी संवाद साधला.
त्यांनी सांगितले की आजच्या समाजात प्रत्येकजण दारूच्या आहारी गेले आहे, मग तो मोठा असो किंवा लहान असो. त्यासाठी जमाते इस्लामी हिंद प्रयत्नशील आहे. या विकारापासून वाचण्याच्या उद्देशाने गेल्या काही वर्षापासून दारूवर बंदी करण्याचा प्रयत्न सुरू आहे. నుంచి చేసుకుంటూనే వస్తున్నాం. లోక శాంతి ఎట్లా రావాలి అని మా కోరిక ఏమున్నది, లోకాల్లో శాంతి రావాలి. శాంతి ఎట్లా రావాలంటే ఒకళ్ళకొకళ్ళి జాతులకు వర్గాలకు పరిచయం కావాలి. పరిచయం అయిన తర్వాతనే ఒకళ్ళకొకరు తెలుసుకున్న తర్వాతనే మనం ఒక విలువ మన మానవత్వం వస్తుంది. తెలియక మన శాంతి రాదు. మనం దీనికోసంకి మంచి పుస్తకాలు, లోక శాంతి మరలా మద్య నిషేధం ఇస్లాంలో అని ఒక పుస్తకం ఒక స్కాలర్ రచించినాడు. దానికి మేము తీసుకొని హిందూ ముస్లిం అందరు సోదరులకు ఇస్తున్నాం. गुजरात विधानसभा निवडणुकीत भाजपच्या जनदणीत विजयानंतर बोधमध्ये जल्लोष सुरू आहे. भाजप ओबीसी जिल्हाध्यक्ष गोरलाराजू यादव यांनी आंबेडकर चौकात विजय उत्सव साजरा केला व फटाके जाळून मिठाई खाऊ घालण्यात आली आणि शुभेच्छा देण्यात आल्या. गुजरातच्या जनतेने पोलादी निर्धाराने यापूर्वी कधीही न झालेल्या ऐतिहासिक विजय मिळवून दिला असून या निकालातून प्रेरणा घेऊन तेलंगणातील जनताही आगामी काळात भाजप पक्षाला सत्तेवर आणेल असा विश्वास त्यांनी व्यक्त केला. नरेंद्र मोदी गारी नायकत्वम, नरेंद्र मोदी गारी नायकत्वम, नरेंद्र मोदी गारी नायकत्वम, बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद. రెండవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మరి తన సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్లో ఎన్నికల్లో ఈరోజు పొద్దున్న నుంచి జరిగినటువంటి ఎన్నికల కౌంటింగ్లో గుజరాత్ రాష్ట్రంలో దాదాపు 182 సీట్లకు గాను 155 సీట్లు గెలిపించి మరి ఈరోజు ప్రపంచంలోనే విశ్వంలోనే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దినంగా ఈరోజు చేసిన ఘనత గౌరవ నరేంద్ర మోడీ గారికి దక్కింది. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. प्रजासेवा भवन येथे भाजपचा विजय सोहळा. कंदी श्रीनिवास रेड्डी यांच्या नेतृत्वाखाली फटाके फोडण्यात आले. प्रभावी जिल्हास्तरीय विज्ञान मेळा. अतिथीजांना भविष्यवादी बनायचे आहे. अंकोली येथे मोठ्या हनुमानाच्या मूर्तीच्या स्थापनेचा महोत्सव. गावात विशेष पूजा आणि यज्ञ कार्यक्रम. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.